దాంట్లో కూడా 2 తెలుగుదేశం గెలుచుకుంది, 5. బట్ ఓవరాల్గా 95లో చూసుకుంటే 90 వీళ్ళకే వచ్చింది మున్సిపాలిటీ. కార్పొరేషన్లు మొత్తం కంప్లీట్ క్లీన్ స్వీప్ వీళ్ళది. మెజారిటీ కార్పొరేటర్లు కూడా వీళ్ళే గెలుచుకున్నారు. ఇందులో ఓ రకంగా దాన్ని ఏమంటారంటే తమదైనటువంటి అహంకారాన్ని ప్రదర్శించారు, ఏకగ్రీవాలు చేసి పడేశారు. వాస్తవంగా అక్కడ పోటీ చేసి గెలిపించండి రా అని చెప్పడం మానేసి మీరు ఎక్కువ గెలిచి తీసుకురావాలని జగన్ చెప్పేటప్పటికి ఎవడికాడు వాళ్ళ చేతిలో ఉన్న పోలీసులను అడ్డుపెట్టి, రౌడీలను అడ్డుపెట్టి, నాయకులను అడ్డుపెట్టి బెదరేసి ఏకగ్రీవాలు చేసేసుకున్నారు. ఏకగ్రీవాలు ఏంటి? డబ్బులు ఎవడిస్తే వాడికి చేసి పెట్టారు. అక్కడ ఎవడు ఖర్చు పెట్టగలడో వాడు. నిజమైన కార్యకర్తలు నాశనం అయిపోయారు, నిజమైన నాయకులు కార్పొరేటర్లు కాకపోయారు, కౌన్సిలర్లు కాకపోయారు. దాంతో వాళ్ళందరూ కూడా పార్టీకి నాశనం అక్కడే పడింది. అది పార్టీకి ప్రయోజనం అనుకున్నాడు జగను, అదే నాశనమై. ఎందుకంటే డబ్బులు ఖర్చు పెట్టి వచ్చినోడు వాడికి పార్టీ పట్ల లాయల్టీ లేదు, ఎమ్మెల్యేల పట్ల లాయల్టీ ఉంది. పైగా దాంట్లో ఇతను కులాలు తీసుకొచ్చాడు. బీసీఐ ఉద్దేశం చాలా మంచిది. ఎమ్మెల్యే ఏ కులం ఉంటారో, ఎమ్మెల్సీ వేరే కులం, తర్వాత మేయర్ వేరే కులం, అంటే మొదటి కులాలు టాప్ 10 కులాలకి లైన్లో పదవులు ఇచ్చుకుంటూ వచ్చాడు. సోషల్ ఇంజనీరింగ్ అద్భుతంగా చేశాడు, కానీ సోషల్ ఇంజనీరింగే అతన్ని ముంచింది. ఇప్పుడు బీసీలకి బోల్డ్ అని ఛాన్సులు, జనరల్ సీట్లు బీసీలకు ఇచ్చింది మొట్టమొదటిసారి. జనరల్ సీట్లు విజయవాడ అంటే కమ్మ సామాజిక వర్గానికే పరిమితమైనటువంటిది. మధ్యలో బీసీ మహిళ వచ్చినప్పుడు పంచుమర్తి అనురాధ గెలిచింది. అలాంటి సీట్లో మొన్న జనరల్ వచ్చినప్పుడు కాపుకి ఇచ్చారు కదా అక్కడ, ఇదే నగరాలకి ఇచ్చారు కదా అక్కడ. అట్లాంటి చేశాడు, కానీ అదే విజయవాడలో తుడుచుకుపోయాయి పార్టీ. అంటే ప్రయోగాలు నిజంగా అట్టడుగు వర్గాలకు ఇచ్చుకొచ్చాడు అతను, జనరల్ సీట్లను కూడా తీసుకెళ్ళి. కానీ ఇలాగ కోల్పోయినటువంటి పెద్దవాళ్ళు, పెద్ద కులాల వాళ్ళు ఏమి తోడు రాలేదు, లాభపడ్డటువంటి బడుగు బలహీన వర్గాలు తోడు రాలేదు జగన్కి. మొత్తం జగన్ నాశనానికి, జగన్ పార్టీ నాశనానికి స్థానిక సంస్థల ఎన్నికలు ఒక పునాది వేసినాయి. భారీగా విజయం సాధించారు.